సో మీరు అడిగిన ప్రశ్నలో రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి ట్రూత్ ఏమిటి అనేది ఒకటి, రెండవది మనిషికి కావలసినది ఏమిటి అనేది ఒకటి. సో ట్రూత్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యూమన్ బీయింగ్ నీడ్స్. సో కాబట్టి రెండింటి గురించి కూడా చెప్తానండి. ట్రూత్ ఏమిటి అనే దాని గురించి చెప్పలేమండి, ఎందుకంటే మేమేదో శంకరాచార్యుల ట్రెడిషన్లో వచ్చాం కాబట్టి శంకరాచార్యుడు చెప్పిందే రైటు అని నాకు బై అండ్ లార్జ్ నాకు ఆ ఫీలింగ్ ఉండొచ్చు. బై అండ్ లార్జ్ ఐ ఆల్సో ఫీల్ దట్ కాన్షియస్నెస్ అలోన్ ఈజ్ అపియరింగ్ యాజ్ మ్యాటర్ అనేది ఈరోజు సైన్స్లో కూడా ఫిజిక్స్ పెద్ద పెద్ద ఫిజిసిస్ట్ సైన్స్లో ముఖ్యమైనటువంటి రీసెర్చ్ దీనిపైనే నడుస్తున్నదండి. ఈ మాలిక్యులర్ బయాలజీ సైంటిస్టులు బయాలజిస్టు ఒక సైడు, ఫిజిసిస్ట్ ఒక సైడు, వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి కృషి ఎఫర్ట్ అంతా దీనిపైనే. మనం వీఆర్ సీయింగ్ టూ థింగ్స్, దట్ ఈజ్ వన్ ఈజ్ కాన్షియస్నెస్, అనదర్ ఈజ్ మ్యాటర్. ఈ కాన్షియస్నెస్ అనేది మ్యాటర్లో నుంచి పుడుతున్నదా? ఇప్పుడు కొంతమంది తార్కికులు వీళ్ళు అనేది ఏంటంటే హ్యూమన్ బాడీలో నుంచి ఇంటెలిజెన్స్ అనేది పుడుతున్నది అని చెప్పని అంటారు. బౌద్ధులు కూడా అదే అంటారు. సో ఇంటెలిజెన్స్ అనేది పుట్టదయ్యా, కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ దేర్ అని మన వేదాంతం చెప్తుంది. కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఆ కాన్షియస్నెస్ ఈజ్ అపియరింగ్ అని ఒకడు అంటాడు, కాన్షియస్నెస్ నుంచి మ్యాటర్ వచ్చిందని ఒకరు అంటారు, మ్యాటర్ అనేది నిజంగా పుట్టిందని ఒకరు అంటారు. సో ఈ విధంగా ఉన్నది. సో ఆన్ దిస్ సైంటిస్ట్ ఆర్ ఆల్సో టోటలీ అబ్జర్వ్డ్ విత్ దిస్ క్వశ్చన్. సో కాబట్టి అనాదిగా ఈరోజు మోడర్న్ సైంటిస్టులు ఏ ప్రశ్న వేసుకుంటున్నారో కాన్షియస్నెస్కు మ్యాటర్కు ఉన్నటువంటి సంబంధము, దీన్ని కొన్ని వేల ఏండ్ల క్రితం మన ఋషులు వేసుకొని దీన్ని గురించి ఈ ప్రశ్న ఏ మతంలో వేసుకోలేదండి. మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కాన్షియస్నెస్కు మ్యాటర్కు ఉన్నటువంటి రిలేషన్ గురించి ఏ మతంలో క్వశ్చన్ వేసుకోలేదు. ఏ మతం తీసుకున్నా ఇదిగో దేవుడు ఇలా వచ్చాడు, ఇలా సృష్టించాడు, మనిషి ఒక రిబ్బు బీకి విమన్ను తయారు చేశాడు, ఇలాంటివి ఉంటాయంతే తప్ప ఇంత సీరియస్ డిస్కషన్, ఇంత సీరియస్ అనాలిసిస్ ఎక్కడా ఉండదు. సో ఇది మనం గమనించాల్సినటువంటిది. సో ఏది ట్రూత్ అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. ప్రపంచంలో అనేక మంది మేధావులు సైంటిస్టులు అందరూ కూడా ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నారు. పోతే ఈ మనకి ఇప్పుడు శంకరాచార్యులు చాలా లాంగ్ డిస్కషన్ చేసి ఇది కాన్షియస్నెస్ అలోన్ ఈజ్ దేర్ అనేటువంటి మ్యాటర్ చెప్పాడు ఆయన. తర్వాత ప్రపంచానికి మన దేవుడు కావాలన్నా వద్దా అనేది మీ రెండవ క్వశ్చన్. సో ట్రూత్ అనేటువంటిది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రపంచానికి దేవుడు కావాలి అనేటువంటిది మనవాళ్ళు కూడా అంగీకరించారండి. అందుకనే మనవాళ్ళు ఏమన్నారంటే దేర్ ఆర్ సో మెనీ ట్రెడిషన్స్ ఇన్ ద ల్యాండ్. ఇప్పుడు భారతదేశం అనేటువంటిది చాలా ఎక్స్టెన్సివ్ దేశం కదండి. భరత ఖండం అని చెప్పని మనం అంటాం. భరత ఖండము అనేది ఎక్కడి నుంచి తీసుకొని గాంధార దేశం నుంచి, గాంధార దేశం అంటే ఇప్పుడు ప్రజెంట్ డే కాండహార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ బియాండ్ ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు భరత ఖండం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని టిబెట్టు, తర్వాత శ్రీలంక, అవి బర్మా ఇవన్నీ కూడా కలుపుకొని మన అఖండ భారత్ ఉంది. ఈనాడు పాకిస్తాన్, ద హోల్ పాకిస్తాన్, ఇవన్నీ కూడా కలుపుకొని మనకు భారతదేశం కదా. సో ఇంత పెద్ద భారతదేశంలో సో మెనీ ట్రెడిషన్స్ ఆర్ దేర్. ఇప్పుడు పాకిస్తాను ఇక్కడంతా కూడా శైవ ట్రెడిషన్ ఉండేది. ఒకప్పుడు పాకిస్తాను గాంధార దేశం ఇక్కడంతా కూడా శైవ ట్రెడిషన్ ఉండేది. కొన్ని ప్రాంతాల్లో విష్ణు ట్రెడిషన్ ఉంది, ఇంకొన్ని ప్రాంతాల్లో సూర్య వర్షిప్ ఉంది. ఒరిస్సా ఇలాంటి ప్రాంతంలో సౌత్కి వచ్చే వాళ్ళకు గణేశుడు, మురుగా ఇవన్నీ ఉన్నాయి. సో డిఫరెంట్ ప్రాంతాల్లో ఇన్ని సంప్రదాయాలు ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా వాళ్ళు ఇంకేమీ ఆర్మీ తీసుకొని వచ్చి కొట్టేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే వీటినన్నింటినీ కూడా హార్మోనైజ్ చేశారు. ఉదాహరణకి శంకరాచార్యులు ఉన్నాడు. శంకరాచార్యులు ఎక్కడో కేరళలో పుట్టాడు, దేశమంతా తిరిగాడు, రకరకాల అన్ని రకాలైనటువంటి పండితులతో వాళ్ళందరితో కూడా డిస్కషన్స్ చేశాడు, వాదాలు చేశాడు. చేసిన తర్వాత ఆ కాలంలో ఆ అద్వైత సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. బట్ అట్ ది సేమ్ టైం ఆయనకు ఒక పేరుంది, మీరు విన్నారో లేదో, షణ్మత స్థాపకాచార్య అని శంకరాచార్యుడికి ఒక టైటిల్ ఉందండి. అంటే 6 మతాల్ని స్థాపించినటువంటి వాడు అని. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరన్నా 6 మతాల్ని స్థాపించిన వాడు అని ఎక్కడైనా ఉందండి? ఎవరో కానీ వస్తాడు, ఒక మతం అంటాడు, ఇదే కరెక్ట్ అంటాడు. కానీ ఈయన ఏం చేశాడు? కొత్తగా స్థాపించలే, ఉన్నటువంటి ట్రెడిషన్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేసి ఆ ట్రెడిషన్స్లో ఉన్నటువంటి ఎక్కువ ప్రజల్లో బాగా పాపులర్గా ఉన్నటువంటి ట్రెడిషన్స్ని ఐడెంటిఫై చేసి వీటినన్నిటినీ కూడా ఈ ఉపనిషత్ పరిధిలోకి పట్టుకొచ్చాడు. అండర్ ది అంబ్రెలా ఆఫ్ ఉపనిషత్స్ వీటన్నిటి పరిధిలోకి తీసుకొని వచ్చి దిస్ ఈజ్ మీరు ఏదైతే పూజిస్తున్నారో విష్ణువు, ఓకే నువ్వు విష్ణువు పూజిస్తున్నావు కదా, విష్ణువు సుప్రీం గాడ్ అని చెప్పని విష్ణువు పైన స్తోత్రాలు రాశాడు. ఇంకొక వైపు శివుడిని పూజిస్తుంటే ఆ శివుడినే నువ్వు పరమసత్యంగా భావించు. పోతే నువ్వు వ్యవహారిక దశలో, అంటే నీవు వ్యవహార దశ అంటే లోక వ్యవహారంలో నీకు శివుడు, కైలాసము ఇవన్నీ ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం ఈ లెవెల్ నుంచి ఇంకొంచెం పై లెవెల్కి రా, నువ్వు ఫాలో కా. బట్ అట్ ది సేమ్ టైం యూ కమ్ టు మై క్లాస్, నా క్లాస్కి వస్తే నేను వేదాంతం చెప్తాను.
సో విష్ణువుని పూజించేవాడికి కూడా ఓకే విష్ణువు వైకుంఠము మహాలక్ష్మి ఆయన కాళ్ళు ఒత్తడము ఇవన్నీ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం ఆ లెవెల్ దాటి నువ్వు పైకి రా, నీకు మళ్ళీ నీకు వేరే వేదాంతం చెప్తా. ఇంకొక ఆయన గణేశుడు, ఇంకొక ఆయన సూర్యుడు, ఇట్లా సో మెనీ ట్రెడిషన్స్. శక్తి, దేవి ఉపాసన కూడా మన దేశంలో చాలా ఉండేది కదా, ఆ దేవి ఉపాసన, వీటన్నిటిని కూడా నువ్వు ఫాలో. బట్ అట్ ది సేమ్ టైమ్ ఆల్ దీస్ దే ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది సేమ్ సే సుప్రీం రియాలిటీ. ఇవన్నీ కూడా వేరే కాదు, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది సేమ్ రియాలిటీ అని చెప్పి ఆయన వాళ్ళందరినీ కూడా చెప్పి, అందుకనే షణ్మత స్థాపన, మనకు పంచాయతన పూజ అని కూడా ఒక సిస్టమ్ పెట్టారు. పంచాయతనం ఉంటే 5 గాడ్స్ ఇన్ 1 ప్లేస్. మనం నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని దెబ్బలాడుకోకుండా, నీకు ఏ ట్రెడిషన్ ఉన్నదో, మీ ఫ్యామిలీ దేవుడు ఏదో వెంకటేశ్వరుడు అనుకోండి, ఆ వెంకటేశ్వరుడినో లేక వెంకటేశ్వరుడు అంటే విష్ణువు రూపం, ఆ విష్ణువుని మధ్యలో పెట్టి మిగతా వాళ్ళని చుట్టూ పెట్టడం. మీ ఫ్యామిలీ గాడ్ శివుడు అయితే శివుడిని మధ్యలో పెట్టి మిగతా వాళ్ళని చుట్టూరు పెట్టడం. సో ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఈయన స్టార్ట్ చేశాడు. సో మన వాళ్ళు ఈ విధంగా హార్మోనైజ్ చేశారు. ఆ దేవతలకి మళ్ళీ బంధుత్వం కలిపారు. దేవి భాగవతం చూస్తే శక్తి మహావిష్ణువు చెల్లెలు అంట, మహావిష్ణువు చెల్లెలు శక్తి. సో ఆ శక్తి అనేటువంటి దాన్ని పార్వతి అని పేరు మార్చి ఆ పార్వతీదేవి శివుడి భార్య అన్నారు. వాళ్ళిద్దరికీ కొడుకు గణేశుడు అన్నారు. సో మన వాళ్ళందరినీ కూడా బంధువుల దేవుళ్ళందరూ దెబ్బలాడుకోకుండా చుట్టరికం కలిపేశాము. సో కాబట్టి ఈ విధంగా మనం హార్మోనైజ్ చేయడం అనేటువంటిది మన దేశంలో ఉన్నటువంటి అప్రోచ్ అండి. మిగతా దేశాల్లో చూస్తే ఒక కొత్త మతం వచ్చినప్పుడు ఏం జరిగింది, కొత్త మతం వచ్చినప్పుడు అది వరకు ఉన్నటువంటి మతాల్ని చాలా రూత్లెస్గా నాశనం చేశారండి. యు రీడ్ వరల్డ్ హిస్టరీ, మనం ప్రపంచ హిస్టరీ చదవాలి, నేను చెప్పడం లేదు, కొత్తగా ఏం చెప్పడం లేదు. వరల్డ్ హిస్టరీ మనం చదివితే ఫర్ ఎగ్జాంపుల్ 4th సెంచురీలో కింగ్ కాన్స్టెంటైన్ అనే అతను క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేశాడు. 4th సెంచురీ ప్రారంభంలో కింగ్ కాన్స్టెంటైన్ క్రిస్టియానిటీని స్వీకరించిన తర్వాత ఆయన ఏదో యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అంతవరకు రోమన్ ఎంపైర్లో ఏముండేదంటే అక్కడ ఉన్నటువంటి మతం మిత్రాయిజం అని. మిత్రాయిజం అంటే సూర్యుని సన్ వర్షిప్. ప్రపంచంలో చాలా చోట్ల సన్ వర్షిపే ఉండేది. ఈజిప్టులో సన్ వర్షిప్, రోమ్లో సన్ వర్షిప్ ఉండేది. మిత్ర అంటే మన సంస్కృత పదమేనండి. మన సంస్కృతంలో శన్నో మిత్ర శం వరుణ అని రోజు చెప్పుకుంటాం కదా, శన్నో మిత్ర అంటే సూర్యుడు అనమాట. సో మిత్రాయిజం అనేది అక్కడ ఉండేది. సో కింగ్ కాన్స్టెంటైన్ ఏదో యుద్ధంలో 2-3 సార్లు ఓడిపోయాడు. అలాంటి టైంలో ఒక మన పాస్టర్ గారు వెళ్ళి అయ్యా మీరు మా మతం తీసుకుంటే కానీ మీరు గెలుస్తారన్నాడు. సో ఆయన సరే ఇప్పుడు ఈ మన వాళ్ళందరూ ఎలా కన్వర్ట్ అవుతున్నారు, ఆయన కూడా సరే మేము యుద్ధంలో ఈసారి గెలిస్తే మేము మతం తీసుకుంటానన్నాడు. సో ఆసారి యుద్ధంలో గెలిచాడు. యుద్ధం గెలిచిన తర్వాత ఓకే దెన్ హీ యాక్సెప్టెడ్ క్రిస్టియానిటీ. అంతవరకు ఉన్నటువంటి రిలీజన్ను, అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ను అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేశాడు. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఆల్ అదర్ ప్లేసెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇట్ హ్యాపెండ్ ఎక్సెప్ట్ ఇన్ ఇండియా. మన దేశంలో అలా జరగలేదు. మన దేశంలో ఈ విధంగా శంకరాచార్యులు, ఈ విధంగా మన దేశంలో రాజులు ఇంటర్వ్యూన్ కాలే. మిగతా దేశాల్లో పొలిటికల్ పవర్ హ్యాజ్ ఇంటర్వ్యూన్. మన దగ్గర పొలిటికల్ పవర్ హ్యాజ్ నథింగ్ టు డూ. శంకరాచార్యులు ఏ పాలిటీషియన్ దగ్గరికి పోయినట్టు, ఏ రాజు దగ్గరికి పోయినట్టు మనం చదవం. శంకరాచార్యులు మండన మిశ్రుడితో వాదం చేసినాడు, ఇంకెవరితో వాదం చేసినాడు అంతే తప్ప వాదం ఉంటే డిస్కషన్, వాదం ఉంటే దెబ్బలాట కాదండి. వాద మీన్స్ డిస్కషన్. సంస్కృతం ట్రెడిషన్లో వాద మీన్స్ డిస్కషన్ టు ఫైండ్ అవుట్ ట్రూత్. సో ఇవి చేశాడు కానీ ఎవరు దెబ్బలాడుకోలేదు, ఫిజికల్గా దెబ్బలాడుకోలే, ఎవరిని నాశనం చేయలే. సో దిస్ ఈజ్ అవర్ ట్రెడిషన్ అండి. సో అందుకని మన దగ్గర అలాంటివి జరగలేదు. సో దట్ ఈస్ ద పాయింట్.